స్తోత్రం అండి. ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. జీసస్ సేవ్స్ మెసేజ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదిగో మీ దేవుడు అనే కార్యక్రమాన్ని మీకు అందించటకు దేవుడిచ్చినటువంటి భాగ్యమునికి ఆయనకే ఘనత మహిమ చెందునుగాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాన్న, సమాధాన గణపతి, మా సృష్టికర్త మా దేవ, నీ పాసన అందుకే స్తోత్రం. నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడమని యేసునామమున నడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంతమయమైసేగా చెందునుగాక. నేడు మనం మాట్లాడుకోబోయే అంశం, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడుముగా నున్నాడు. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడుముగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఇక్కడ సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం ఉన్నటువంటి మాటే ఈరోజు ధ్యానాంశముగా మనం వినబోతున్నాం. దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడునుగాక, తన ఉపదేశం ద్వారా మనకి తన యొక్క సందేశాన్ని అందించునుగాక. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడుముగా నున్నాడు. గత కార్యక్రమంలో మనం యేసుక్రీస్తు వారిని గురించినటువంటి అంటే ఈ యొక్క దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క మాట, అదే 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినటువంటి మాటే, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనినే ఎడలా. అయితే గత కార్యక్రమంలో దేవుని మాటలను అంగీకరించి ఆయన ఆజ్ఞలను మన యొద్ద దాచుకొని ఎడలా, ఈ సందేశం ద్వారా దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడాడు. అలాగే నేడు కూడా తన యొక్క సందేశం ద్వారా యేసయ్య మనతో మాట్లాడునుగాక, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అందునుగాక. అలాగే గత కార్యక్రమంలో గత నమోదును మనం చూసింది ఏంటంటే, దాచుకొని ఎడల ఆజ్ఞలను, ఆజ్ఞ అంటే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞగా, ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞ, మనం బ్రతకటానికి ఉపయోగపడేది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటిది, ధర్మశాస్త్రం అంటే మనకు గుర్తొచ్చేది 10 ఆజ్ఞలు. అలాగే క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఆజ్ఞాతిక్రమమే పాపమని యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మనం చూడగలం. అంటే ఆజ్ఞ అన్నది బైబిల్ ప్రకారం మనకి ఇవ్వటానికి గల కారణం ఆజ్ఞ. ఆయన మాటలను అంగీకరించి ఈ యొక్క వాక్కుని మన హృదయంలో దాచుకోవాలి. అవి ఎందుకు ఉపయోగపడుతుందో గత కార్యక్రమంలో మనం విని ఉన్నాము ఆడియో రూపంగా. అది ఒక్కసారి ఆలకించినట్లయితే దాచుకోవాల్సినవన్నీ ఏ విధంగా దాచుకోవాలో దానికి సంబంధించినటువంటి విషయాలు మనం ధ్యానించాము. అవన్నీ అనుసరించి ఆయన మాటలను దాచుకున్నవాడు ఎలాంటి వాడంటే, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నటువంటి మాట, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. అంటే యథార్థవంతులను వర్ధిల్ల చేయటం అంటే ఆ యొక్క 1 నుంచి ఉన్నటువంటి 6 వచనాలు, అలాగే 20వ వచనం 21వ వచనంలో కూడా ఉన్నటువంటి 4 అంశాల ద్వారా గత కార్యక్రమాన్ని మనం విని ఉన్నాము. అలాగే క్రైస్తవ జీవితంలో ఆయన యొక్క మాటలను, ఆజ్ఞలను మనం దాచుకోవాలి. ధనాన్ని కన్నా వెండి కన్నా శ్రేష్టంగా వాటిని దాచుకోవాలి. దాచుకొనుటకు దేవుణ్ణి ఆ యొక్క సహాయ సహకారాలు అడగాలి, మొర్రపెట్టాలి. ఈ విషయాన్ని మనం గత కార్యక్రమంలో గత నమోదులో మనం విని ఉన్నాము. అలాగే దేవుడు తన కనికరం చొప్పున క్రైస్తవ జీవితంలో మనము దేవుని యొక్క మార్గంలో చక్కగా నడుచుకొనుటకు ఉపయోగపడే మాటలే ఇవన్నీ కూడా. క్రైస్తవ జీవితంలో నడవాలి, దేవుని యొక్క వాక్కు ప్రకారం నడవాలి, మాటల ప్రకారం నడవాలి. మన జీవితాన్ని విశ్వాసంలో కాపాడుకుంటూ ఆయన యొక్క సన్నిధి కోరుకుంటూ మనం కొనసాగాలి. ఇది క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి లక్షణాలు. ఈ యొక్క గుణగణాలు కలిగి మనం ముందుకు సాగాలి. కాబట్టి యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. గత కార్యక్రమంలో చూసినట్లయితే ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. యథార్థవంతులు అంటే ఎవరు? ఆయన ఆజ్ఞలను దాచుకొనివాడు, వాటి కొరకు మొర్రపెట్టువాడు. వారు ఎవరి దగ్గర ఎట్లా నివసిస్తారో అన్నది గత కార్యక్రమంలో చూసాం. అయితే యుక్త మార్గమున తప్పక నడుచుకోవాలి, ఆయన అప్పుడు కేడెముగా ఉంటాడు. అదే ఇంగ్లీష్లో చెప్పబడుతున్నటువంటి మాట నేడు అంశం చూస్తే, హీ ఈజ్ ఏ షీల్డ్ టు దోస్ హూ వాక్ ఇన్ ఇంటిగ్రిటీ. He is a shield to those who walk in
ఇంటిగ్రిటీ. ఈ యొక్క ఎవరైతే యుక్త మార్గంలో తప్పక నడుచుకుంటారో వారికి ఆయన కేడెముగా ఉన్నాడు, షీల్డ్గా ఉన్నాడు. కేయడం అంటే మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16లో చెప్పబడుతున్నటువంటి మాటలు. 6వ అధ్యాయము 16వ వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. విశ్వాసం అనేది డాలు. ఇవన్నీయుగాక పైన చెప్పబడిన సత్యము, నీతి, సిద్ధ మనసు, ఇవి అన్నిటి తర్వాత ఇవన్నీగాక ముఖ్యంగా ఏంటంటే డాలు. అదేంటంటే విశ్వాసం అను డాలు. విశ్వాసం అంటే మనకు కనిపించే వాటి మీద పెట్టేది కాదు. విశ్వాసము అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉన్నదని హెబ్రీయులు రాస్తూ 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతున్నమాట. విశ్వాసమును డాలు పట్టుకోవాలి అంటే మనం అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్న వారము. కాబట్టి క్రైస్తవ జీవితంలో యుక్త మార్గంగా తప్పనిసరిగా మనం నడవాలి. ఈ నడవటం మనం నేర్చుకోవాలి. యుక్త మార్గంలో నడవటం కుయుక్తి మార్గంలోకి వెళ్ళటం వారం కాదు. మనం యుక్త మార్గము చక్కగా నడవాల్సినటువంటి వారము. యుక్తి దేవుని యొక్క నీతిని నెరవేర్చేది. ఆ యుక్తి మార్గాన తప్పక నడుచుకోవాలంటే ఆ మార్గంలో కేడెముగా మనకి ఆయన ఉంటాడు. ఆ కేడెం ఏంటంటే డాలు, సాతాను వేసే దానితో ఏంటంటే ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. అందుకనే ఇక్కడ 11 అంశాలు మనకి ఈ యొక్క సామెతల్లో గ్రంథాల్లో 8వ వచనం నుంచి ఉన్నటువంటి వాక్య భాగాలు మనం చూడగలం. 11 రకాల అయినటువంటి విషయాల్లో సాతానుగాడు వినియోగించే, దుష్టుడు వినియోగించే బాణాలను ఆర్పుటకు ఈ విశ్వాసం అనే డాలు ఆయన కేడెముగా ఉన్నాడు. అదే కేడెం అంటే డాలు, అదే షీల్డ్. అది అగ్ని బాణాలని వేసే ఆర్పుతుంది. ఆ అగ్ని బాణాలని ఏంటో వాటిని ఏ విధంగా మనం జయించగలమో నేడు తన కనికరం చొప్పున యేసయ్య మనతో మాట్లాడునుగాక. మొదటిగా చూసినట్లయితే 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనము. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. యుక్త మార్గము నడుచుకుని వారి విషయమే ఆయన కేడెము ఎలా ఉంటాడంటే సాతానేసే బాణాలు. న్యాయం అంటే ధర్మశాస్త్రమే. న్యాయం అంటే ఆయనే. ఆయనలో అన్యాయం లేదు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. ధర్మశాస్త్రం నుండి, బైబిల్ నుండి మనం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. సాతానేసే అగ్ని బాణాలని ఆర్పేదే ఆయన యొక్క కేడెము. అయితే ఈ కేడెము విషయాల్లో మనం చూసినట్లయితే ఆయన ఆజ్ఞలను దాచుకొని వారికి ఎడల ఆయన కేడెముగా ఉంటాడు. యుక్త మార్గమును నడుచుకుంటారు. ఆయన మార్గములను, ఆయన ఆజ్ఞలను దాచుకున్న వాళ్ళు ఎవరంటే యథార్థవంతులు, వాళ్ళు వర్ధిల్లుతారు. అలాగే వాళ్ళు నడుచుకునే యుక్తి మార్గంలో న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. అయితే మనం యుక్తి మార్గంలో తప్పక నడుచుకుంటున్నట్లయితే ఆయన కేడెముగా ఉండి న్యాయము తప్పిపోకుండా ఆయన మాట కనిపెట్టును. అంటే ఆయన మాటలు అంగీకరించి ఆయన ఆజ్ఞను దాచుకొని వారి ఎడల, యుక్త మార్గంలో నడుచుకుని వారి ఎడల ఆయన కేడెముగా ఉన్నాడు. హల్లెలూయా. మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు ఒక డాలుగా, షీల్డ్గా ఉండి అగ్ని బాణాలని ఆర్పటంలో ఆయన తన వాక్కు చేత న్యాయము తప్పిపోకుండా ధర్మశాస్త్రం బైబిల్లో ఉన్నటువంటి వాక్కులు ఇచ్చి ఆ అగ్ని బాణము చేత వాడు వేసే ఏ ప్రశ్నకైనా జవాబిచ్చే విధంగా ఆయన తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. న్యాయము తప్పిపోకుండా వాక్యానుసారమైనటువంటి జీవితం నుంచి తప్పిపోకుండా ధర్మశాస్త్రంలో దేవుడు తెలియపరిచినటువంటి వాక్కుల్లో నుండి అవి మన భవిష్యత్తు విషయాలు నెరవేర్చే విషయాల్లో అవన్నీ కూడా మనకి కనిపెట్టి ఉండేటట్టుగా దేవుడు తన సహాయం చేసి తప్పిపోకుండా మనను కాపాడతాడు. అది సాతానేసే బాణం ఏంటంటే తప్పించాలని. అయితే ఏ విషయంలో నుంచి అంటే వాక్యము నుంచి, దేవుని నుంచి తప్పించాలని చూస్తున్నప్పుడు యుక్త మార్గముగా నడుచుకున్న వారి విషయమై దేవుడు తప్పిపోకుండా ఆయన కనిపెడతాడు. అలాగే రెండవదిగా చూస్తే 2వ అధ్యాయం 8వ వచనం రెండో మాటగా తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. యుక్త మార్గంగా నడుచుకున్న వారికి
నడుచుకునే వారికి డాలుగా ఉండే సృష్టికర్త అయినటువంటి దేవుడు తన భక్తుల ప్రవర్తనను ఆయన ఏం చేస్తాడంటే కాస్తాడు. అలాగే 9వ వచనం, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. అంటే నీతి న్యాయములు యథార్థతను ప్రతి సన్మార్గమును మనం తెలుసుకుంటాం. ఇవి అవసరమా అంటే తప్పనిసరిగా మన జీవితంలో ఈ నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును తెలుసుకుందాం. అంటే ఇక్కడ నీతి ఉంది, న్యాయాలు ఉన్నాయి, యథార్థత ఉంది, ప్రతి మంచి మార్గం సన్మార్గమును మనం తెలుసుకుంటాం. ఆయన మనకి షీల్డ్గా ఉన్నట్లయితే, ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను దాచుకున్నట్లయితే యథార్థవంతులుగా వర్ధిల్ల చేస్తాడు. యుక్త మార్గంగా నడుచుకునే వారి విషయమై ఆయన చేసేటువంటి ఆశ్చర్యకార్యాలు, నీతి న్యాయాలను, యథార్థతను, ప్రతి సన్మార్గమును మనం ఏం చేస్తామంటే తెలుసుకోగలుగుతాం. యుక్తి మార్గంలో ఆయన ఆజ్ఞలను దాచుకుంటే, ధనాన్ని వెండి దాచుకోకూడదు, అవి మన దగ్గర ఉండకూడదు. అవి ఉంటే ఇవన్నీ ఉండవు. యథార్థవంతులను వర్ధిల్ల చేయునంటే ఇక్కడ రాయబడుతుంది పై వచనాల్లో 2వ అధ్యాయం 4వ వచనంలో, వెండిని వెతకినట్లు వెతకండి అన్నాడే కానీ ఆయన ఆజ్ఞలను వెతికి దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. ఈ 2 విషయాలు మనం గమనించినట్లయితే వెండి అలాగే ధనం, దాచబడిన ధనం, వీటిని వెతికినట్లుగా యెహోవా ఆ మాటను అంగీకరించి ఆయన ఆజ్ఞలను దాచుకున్నట్లయితే వాళ్ళు యథార్థవంతులు వర్ధిల్లుతారు. అలాగే యుక్త మార్గమున నడుచుకుంటున్నప్పుడు ఆయన ఖేడముగా ఉంటాడు. మన యుక్త మార్గంలో నడుస్తున్నప్పుడు సాతాను అనేక రకాలైనటువంటి బాణాలను విసురుతుంది, అనేక రకాలుగా మనల్ని పడేయాలని చూస్తుంది. అయితే ఈ యొక్క నిర్ణయం మన ఏం చేస్తుందంటే, యుక్త మార్గంగా తప్పక నడుచుకుని వారికి ఆయన ఏం చేస్తాడంటే ఆ కేడముగా షీల్డ్గా ఉంటాడు. దానివల్ల అగ్ని బాణాలని ఆయన ఏం చేస్తాడంటే అగ్ని బాణాలన్నీ ఆర్పుటకు ఆయన మనం శక్తిమంతులుగా మనల్ని చేస్తాడు. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ 9వ వచనము, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును మనం తెలుసుకోగలుగుతాం. క్రీస్తు వారిని అంగీకరించాలని, నిత్యరాజ్యంలో ఉండాలని, పరలోక రాజ్యం మీద ఆశ కలిగి పరలోక రాజ్యం గురించి వేచి ఉన్నవారి నిమిత్తమై ఇవ్వబడుతున్నటువంటి గైడ్లైన్స్ ఇవి ఈ లోకంలో ఆశీర్వాదాల కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి కనపడే వాటి గురించి ఆతృతపడి ఆరాటపడే వాళ్ళ కోసం కాదు ఈ మాటలు చెప్పబడుతుంది. దయచేసి గమనించండి. ఇది కేవలం నిత్యరాజ్యంలో ఉండాలని కోరిక, ఆశ కలిగినటువంటి వారికి, ఈ లోక పట్ల ఉన్నటువంటి ఆశ కాదు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అది ఏ ఆశో గమనించండి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వర్తమానం దేవుని తన కనికరం చొప్పున ఈ ఛానల్ ద్వారా మీకు తెలియపరుస్తున్నటువంటి ఈ వర్తమానం అయితే మాత్రం పరలోక రాజ్య నిమిత్తమే, పరలోక రాజ్యమే మన యొక్క గమ్యస్థానం. చివరికి మనం ఉండేది ఆ ప్రాంతమే, అక్కడే మనం ఉండాలని దేవుడు కోరిక. అటువంటి వారికి ఇస్తున్నటువంటి గైడ్లైన్స్, వారు మనం అనుసరించాల్సినటువంటి విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. మనం ఎవరం కూడా నీతిమంతులం కాదు, యథార్థవంతులం కాదు. ఒక్కటి మాత్రం మనం చేసినట్లయితే, ఆయన మాటను అంగీకరించి ఆజ్ఞలను దాచుకొనటం మొదలుపెట్టినట్లయితే, అంటే ఏ సందర్భంలో దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఎక్కడ ఎలా వ్యవహరించాలో, ఏ సమయంలో ఏ విధమైనటువంటి స్ట్రాటజీని వినియోగించాలో, ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలో దేవుని దగ్గర నుంచి అడిగి తెలివికై మొరపెట్టి వివేచనకై మనవి చేసి వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు ఈ విధమైనటువంటి ఎదుగుదల చేస్తూ యుక్త మార్గమున నడవాలని జాగ్రత్తతోటి, క్రమశిక్షణతోటి, భయభక్తులు కలిగి నడుచుకునే వారికి కేడెముగా ఉంటాడు. ఎందువల్ల కేడెముగా ఉండవలసి వస్తుందంటే, సాతానుగాడు అనేక రకాలైనటువంటి అగ్ని బాణాలు వదులుతాడు. వాడు ఆ అగ్ని బాణాలతోటి మనలను నశింపచేయాలని చూసేటువంటి సాతాను దుష్టుని యొక్క శక్తిని ఆ డాలు రూపంలో ఆయన ఆర్పి మనలను శక్తివంతులుగా తయారు చేస్తాడు. వేసే ప్రతి అగ్ని బాణాన్ని డాలుతోటి ఆయన మనలను శక్తివంతులుగా చేస్తాడు. ఎప్పుడైతే అది విసురుతున్నప్పుడు డాల్ని మనం యేసుక్రీస్తు వారి యొక్క వాక్కుని వినియోగిస్తామో, ఆ వాక్కు ద్వారా బలాన్ని పొందుకుని శక్తివంతులుగా అవుతాము. సాతాను వేసే ప్రతి బాణం చేత
మన యొక్క చెయ్యి ఆర్మ్ కదలటం చేత బలాన్ని పుంజుకుంటుంది. అదేవిధంగా మన విశ్వాస జీవితం కూడా బలాన్ని పొందుకుంటుంది. దీనికి కావాల్సింది శక్తి, అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఇచ్చే శక్తి. హల్లెలూయా. అలాగే ఇక్కడ యుక్త మార్గంలో తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచున్నప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును మనం తెలుసుకునే వారిగా ఉంటాం. అలాగే 10వ వచనం నాలుగో మాటగా జ్ఞానము నీ హృదయమున జొచ్చును. అయితే జ్ఞానము అన్నా కూడా దేవుని యొక్క వాక్యే. ఈ అప్పుడు ఏం జరుగుతుందంటే తెలుసుకున్న తర్వాత హృదయమున మనకి జ్ఞానము రాబడుతుంది. జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. అలాగే తెలివి నీకు మనోహరముగా నుండును. ఈ యొక్క సాతాను యొక్క అగ్ని బాణాలని ఆర్పటం కోసం కావాల్సినటువంటి జ్ఞానాన్ని మన హృదయంలోకి రాబడుతుంది యుక్త మార్గంలో నడుచుకున్న వారికి. అలాగే తెలివి మనోహరముగా ఉంటుంది. ఆ అగ్ని బాణాలని జయించటానికి వేసేటువంటి బాణాలు ఎటువంటి అయినప్పటికీ వాటి విషయంలో తెలివి మనోహరముగా ఉంటుంది. అలాగే బుద్ధి ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతుంది. అది దేవుణ్ణి గురించినటువంటి బుద్ధి మనల్ని కాపాడును. వివేచన ఏం చేస్తుందంటే కావలి కాయును. 9వదిగా అలాగే క్షమించాలి 6వదిగా బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది ఈ యుక్త మార్గం నడుచుకునే వారికి కేడంగా ఉంటున్నప్పుడు, కేడంగా ఆయన ఉన్నప్పుడు దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి కూడా మనం రక్షిస్తుంది. హల్లెలూయా. ఇదేం చేస్తుందంటే దేవుని యొక్క కేడము దుష్టుల మార్గము నుండి అలాగే మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి కూడా మనలను రక్షిస్తుంది. ఆయన యుక్త మార్గంలో తప్పక నడుచుకున్న వారి విషయంలో జరుగుతున్నటువంటి కార్యాలు కేడముగా మన సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసయ్య మనతో ఉండి నడిపిస్తాడు. జ్ఞానము మన హృదయమును జొచ్చింపజేసి తెలివిని మనోహరముగా ఉంటుంది. మనకి బుద్ధి మన కాపాడుతుంది. వివేచన కావలి కాయిస్తుంది. అలాగే దుష్టుల మార్గము నుండి దుష్టుల యొక్క మార్గంలోనికి వెళ్ళిపోకుండా, దుష్టుల యొక్క మార్గంలో పడిపోకుండా అది మనల్ని కాపాడుతుంది. ఆ సాతాను దుష్టుల మార్గములోనికి ప్రవేశింపచేయాలని చూస్తున్నప్పుడు ఆ డాలు విసురుతున్నటువంటి బాణం నుంచి కాపాడుతుంది. అలాగే మూర్ఖంగా మాట్లాడుతున్నటువంటి వారి చేతుల నుండి కూడా రక్షిస్తుంది. హల్లెలూయా. అలాగే 10, 11 కూడా చూసినట్లయితే మనకి 16వ వచనం, మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నేను రక్షించును. హల్లెలూయా. ఆ కేడము మనకి మరియు జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి కూడా మనల్ని ఏం చేస్తుంది, అది రక్షిస్తుంది. ఇక్కడ 11 అంశాలు మనకి యుక్త మార్గంలో నడుచుకున్నట్టు చేత కేడముగా ఆయన మనకుండి సహాయ సహకారాలు మనం అందిస్తాడు. ఈ 2వ అధ్యాయము సామెతల గ్రంథం పూర్తిగా మనం చూసి ఉన్నాము. 2 కార్యక్రమాల ద్వారా ఆయన మాటను అంగీకరించి ఆజ్ఞలను, ఆయన వాక్కును మన హృదయంలో దాచుకుంటే వాటి గురించి ఉన్నటువంటి కార్యాలు ఏదైతే ఉన్నాయో 10 వరకు వాటన్నిటినీ మనం అడిగినట్లయితే అవన్నీ కూడా 6 కార్యాలు మనం అడగాలి, వెతకాలి, దాచుకోవటానికి ప్రయత్నించాలి. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటో దేవుని గురించిన విజ్ఞానం లభిస్తుంది. అలాగే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆ నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయను. అంటే యెహోవాయే జ్ఞానం ఇస్తాడు, తెలివి వివేచన ఆ నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయను. యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కేడముగానున్నాడు. మనం క్రైస్తవ జీవితంలో యుక్త మార్గంలో నడుచుకునే వారిగా ఉండాలి. ఎందువల్లంటే దేవుని యొక్క మాటల్ని దాచుకున్నప్పుడు యుక్త మార్గంలో మనం లేనట్లయితే, యుక్త మార్గంలో నడవకపోయినట్లయితే దేవుని యొక్క మార్గం నుంచి తప్పించేవాడు ఉన్నాడు. అట్టి వారు చీకటి త్రోవలో నడవాలని యథార్థ మార్గములను విడిచిపెట్టేదు. ఎటువంటి వారంటే వీరు
దుష్టుని యొక్క సంబంధులు 13వ వచనం, అట్టివారు చీకటి త్రోవలో నడవాలని యథార్థ మార్గములను విడిచిపెట్టుదురు. యథార్థ మార్గములు ఏవి? దేవుని మాటను అంగీకరించి ఆయన ఆజ్ఞలను దాచుకొనుటే యథార్థమైన మార్గం. వాటిని విడిచిపెట్టెదరు. ఎవరు వీళ్ళు? దుష్ట మార్గము, అది దుష్టుల మార్గము. అలాగే మూర్ఖంగా మాట్లాడేవారు పరిస్థితి ఏంటంటే చీకటిలో త్రోవ నడవాలని యథార్థమైనటువంటి మార్గాన్ని విడిచిపెడతారు. కీడు చేసి సంతోషిస్తారు. ఆ, కీడు చేసే విధంగా ప్రవర్తిస్తూ కీడు చేయడానికి సంతోషం వాళ్ళకి. ఎదుటివారికి కీడు చేయటం, ఎదుటివారిని పడద్రోయటం వీళ్ళకి సంతోషం. అతి మూర్ఖుల ప్రవర్తన నందు ఉల్లసిస్తారు వీళ్ళు. వారు నడుచుకున్న త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు. ఇక్కడ యుక్త మార్గంలో నడుచుకున్న వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. అయితే కీడు ఇది దుష్టుని మార్గమును, అలాగే తర్వాత మూర్ఖంగా మాట్లాడేవారు వారికి ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాం? యథార్థమైనటువంటి మార్గాలను విడిచిపెడతారు. కీడు చేయాలని చూస్తారు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకున్న త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు. ఇటువంటి వారు యథార్థ మార్గాన్ని విడిచి నడిచేవాడు. యుక్త మార్గంలో నడుచుకునే వారికి యెహోవా కేడెము. హల్లెలూయా. సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. ఆయన కేడెముగా మన జీవితంలో ఉన్నప్పుడు నిత్యరాజ్యంలో మనము ఆయనతో పాటు నిత్యము జీవించేవారుగా ఉంటాం. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో మనకి ప్రాముఖ్యమైనది పరలోకం. పరలోకమే మనకు ప్రాముఖ్యం. ఈ లోకంలో కేవలం మనం యాత్రికులం. ఈ లోకంలో కేవలం మనం ఇక్కడ చేసే క్రియలు బట్టే ఎక్కడ ఉంటామో నిర్ణయించేది. ఇక్కడ చేసే ప్రవర్తన, ఇక్కడ చేసే నడిచే విధానమే మనలను ఏ స్థానంలో ఉంచాలన్నదే నిర్ణయించబడుతుంది. ఎక్కడైనా చూసినట్లయితే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. వారు తీసుకునేటువంటి తర్ఫీదే కానీ తమ జీవితంలో తమ ఉద్యోగానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. వారు బతుకు తెరువుకి 25 సంవత్సరాల వ్యక్తికి తన యొక్క ఉన్నటువంటి లైఫ్ అంతా ఆ ఉద్యోగంలో ఈయన తీసుకునేటువంటి ఆ యొక్క తర్ఫీదు ఏదైతే ఉందో, ట్రైనింగ్ తీసుకుంటారో అదంతా కూడా అతనికి ఉపయోగపడుతుంది. ఆ ఉద్యోగం చేసే వ్యక్తికి తదనంతరము తన యొక్క బ్రతుకు తెరువుకి అది ఉపయోగపడుతుంది. అలాగే క్రైస్తవ జీవితంలో ఇక్కడ మనం చేసే ఈ యొక్క తర్ఫీదు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఇదే విధంగా మన నిత్య రాజ్యంలో నిర్ణయించేది. ఒక ఉద్యోగానికి 1 సంవత్సరమో 6 నెలల్లో సంవత్సరన్నర ఉంటుంది. క్రైస్తవ జీవితం లైఫ్ టైము మనం ఏంటంటే తర్ఫీదు తీసుకుని అడుగుజాడలో నడుస్తూ అనుసరిస్తూ అదే విధముగా ఆ నిత్యరాజ్యంలోనికి వెళ్ళాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మనందరం కూడా ఆయన అడుగుజాడలో నడవాలని, ఆయన మాటను అంగీకరించాలని, ఆయన ఆజ్ఞలను దాచుకోవాలని. ఆజ్ఞలు దాచుకోవటం వల్ల ఏమవుతుంది? మనం ఏ సందర్భాల్లో వాటిని వినియోగించుకోవాలో తెలుస్తుంది. దుష్టుడు వేసే అగ్ని బాణాల సందర్భంలో డాలుగా అవి ఉపయోగపడతాయి. యథార్థవంతులు ఏమవుతారు? వర్ధిల్లుతారు. ఆ మాటను అంగీకరించి ఈ విధంగా దాచుకున్నవారు ఎవరు? యథార్థవంతులు అంట. వర్ధిల్ల చేయను. వెండిని ధనాన్ని దాచుకున్నవాడు కాదు యథార్థవంతుడు. వాటిని విడిచి ఆయన మాటను అంగీకరించి ఆజ్ఞలను దాచుకోవాలి. ఆజ్ఞలు దాచుకుంటే వచ్చే బలం వేరు. ధనం ఉంటే వచ్చే బలం వేరు. వెండి ఉంటే వచ్చే బలం వేరు. బలవంతులైనటువంటి వారు మనతో పాటు ఉండే బలం వేరు. బాడీ గార్డ్స్ ఉన్నదాన్ని బట్టి ఆ యొక్క ముఖ్యమంత్రి గారికి కానీ ప్రధానమంత్రి గారు కానీ ధైర్యంగా నడుస్తారు. మరి మన ధైర్యం ఏంటి? ఆయన ఆజ్ఞలను దాచుకున్నట్లా వచ్చే ధైర్యం. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు దాచుకున్నప్పుడు మనలో ధైర్యం వస్తుంది. ఎందువల్లంటే ఆయన మనకు ఒక కేడెముగా, షీల్డ్గా ఆయన మనలను కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. వాక్కు చేత ఆ యొక్క సాతానేసే ప్రతి బాణాన్ని జయించటానికి
దుష్టుడు. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతాం. మనం పరలోక రాజ్యాన్ని ఆశించి నడుస్తున్నటువంటి వారు. పరలోక రాజ్యమే మన గురి. ఈ లోకంలో చూస్తే ఒక్కొక్కళ్ళకి గురి ఒక్కొక్క రకమైనటువంటి గురులు. వారి గురి ఒకటి. మన గురి క్రైస్తవుడిగా క్రీస్తుని అంగీకరించినటువంటి ఈ ఛానల్ని వీక్షిస్తూ ఆలకిస్తూ దేవుని మాటలు వినాలని, నేర్చుకోవాలని, దేవుళ్ళ బలం పొందుకోవాలనుకున్న వారికి, శక్తిమంతులు అవ్వాలనుకున్న వారికి తెలియపరచబడుతుంది. మనకి తెలియపరచబడుతున్నటువంటి మాటలు ఇవి శక్తిమంతులు చేస్తున్నాయి. మనం ఈ మాటలు బలవంతులుగా చేస్తాయి. ఆయన మాటను అంగీకరించాలి, దాచుకోవాలి. దేన్ని దాచుకోవాలో దాన్ని దాచుకోవాలి. ఎవరైనా ఇప్పుడు చూసినట్లయితే వాళ్ళకున్నటువంటి ఇంటెన్స్, వాళ్ళకున్నటువంటి ఉద్దేశం వెండి దాచుకున్న వాళ్ళు అనుకుంటారు, వెండి దాచుకుంటారు. ఒకతను మా ఫ్రెండు ఓ డ్రమ్ము నిండా బంగారం సంపాదించాలంట. ఆయన కోరిక అది. ఒక వ్యక్తికి ఏంటంటే ధనం, ఎంత ధనం అంటే అన్లిమిటెడ్ అది. మా ఫ్రెండ్ వాళ్ళ పాప, ఆ పాప చెప్తుంది ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా 2 లక్షలన్నా అక్కడ నేను కొనుక్కొని వెంటనే రావాలి. అంటే అక్కడ ఆ వస్తువు 2 లక్షలున్నా 10 లక్షలున్నా అంత డబ్బు నా దగ్గర ఉండాలి. నాకు కొనుక్కోవాలంటే ఆ టైంకి కొనేయాలి. అంటే ఒక మనిషి ఆలోచన విధానం. ప్రతి ఒక్కరికి గురి ఉంటుంది. ఎవరి గురిని తప్పు పట్టట్ల, ఎవరిష్టం వాళ్ళది. దేవుడిచ్చింది స్వాతంత్రం ఇది. ఈ స్వాతంత్రం అనుగ్రహించాడు ఆయన. ఈ అనుగ్రహించినటువంటి క్రీస్తును మనం గ్రహించినట్లయితే ఆయన స్వతంత్రంగా ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక గురి ఉంది. నా స్నేహితుడు బంగారం ఒక డ్రమ్ము నిండా సంపాదించాలని కోరిక. ఆయన గురి అది, తప్పులేదు. ఎందువల్లంటే దాంట్లో ఉన్నటువంటిది ఆయనకి ఏదో అనిపించింది. అంటే ఒక గురి ఉందంటే దాని ఉద్దేశం ఏంటి? అక్కడ నేను క్షేమంగా ఉంటానని. ఇప్పుడు ప్రతిదీ కూడా దేవుని ఆజ్ఞలను దాచుకోవటం వల్ల ఏంటి లాభం ఏంటి? బంగారం అంటే కనబడుతుంది, డబ్బు అంటే కనబడుతుంది, వెండి అంటే కనబడుతుంది, ఇళ్ళు సామాన్లు వస్తువులు అన్నీ కనబడుతున్నాయి. క్షయమైపోయేవన్నీ కనబడుతున్నాయి. అక్షయమైన వాటి మీద మన విశ్వాసం ఉంచేది. విశ్వాసం అనే డాలేంటి? అదృశ్యమని ఉన్నవనుటకు రుజువైందని విశ్వాసాన్ని మనం గ్రహిస్తున్నాం. విశ్వాసం అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉంది అది. అందుకనే ఈ ఈ ఎఫెసీయులకు రాస్తూ 6:16 చెప్పబడుతుంది, ఇవన్నీగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. విశ్వాసమను డాలు పట్టుకోవటం చేత ఏమవుతుందంటే దుష్టుని అగ్నిబాణాలన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుతాం. ఈ విశ్వాసం అన్నది అదృశ్యమైనవి ఉన్నాయన్న విశ్వాసం కలిగి నడుస్తున్నవారం మనం. ఆజ్ఞలు దాచుకుంటాం అంటే అవి మనసులో పెట్టుకుంటున్నాం కానీ, దాచుకుంటున్నాం కానీ, డబ్బు అంటే ఎంత దాచామో తెలుస్తుంది. 1,00,000 దాచామో, 1 కోటి దాచామో, 10 కోట్లు దాచామో, 100 కోట్లు దాచామో కనపడుతుంది. ఒక ఉజ్జాయింపుగా ఇంచుమించుగా అటు ఇటుకన్నా కనబడుతుంది. ఆజ్ఞలు దాచుకోవటం ఏంటి? వెండి దాచుకుందామన్నా, పొలాలు దాచుకుందామన్నా, భూములు దాచుకుందామన్నా, ఇళ్ళు దాచుకుందామన్నా ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కానీ విశ్వాసం చేత మనం ఏం చేయాలి? పట్టుకొని విశ్వాసం అని డాలు పట్టుకోవాలి. ఇక్కడ యుక్త మార్గం నడుచుకునేవారు మనం. తప్పక నడుచుకునే వారికి ఆయన కేడముగా ఉన్నాడు, డాలుగా ఉన్నాడు, షీల్డ్గా ఉన్నాడు. అదే విశ్వాసం అనే డాలు పట్టుకోమంటున్నాడు. ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు, విశ్వాసం అని డాలు పట్టుకుంటే దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులుగా చేయబడతాం. ఇంత గొప్ప సందేశాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఎప్పటికప్పుడు దేవుని యొక్క సందేశాలను మనం ఆలకించి బలం పొందుకొని ఒకరినొకరు బలపరుచుకుంటూ బలహీనమైనటువంటి వారిని కూడా బలపరిచి మాదిరి చూపించాలి. ఇప్పుడు కొంతమంది అనుసరించి మానేసిన వారు ఉంటారు. వారిని చూసి కొనసాగేవారు మానేసేవాళ్ళు ఉంటారు. అలాగే మానకుండా వెంబడిస్తున్న వారు ఉంటారు. వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారు ఉంటారు. ఎవరో ఒకళ్ళు నిలబడకపోతే, ఎవరో ఒకళ్ళు నడవకపోతే మిగతా వాళ్ళు నడవలేరు. అయితే ఎప్పటికన్నా సరే
వారు మన మార్గంలోకి అంటే దేవుని యొక్క మార్గంలోకి నడుచుకొనుటకు శ్రమ అయినప్పటికీ కూడా ఆ దేవుని ఆజ్ఞలు దాచి నడుస్తున్నటువంటి వ్యక్తులకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు అవన్నీ వస్తాయి. కాబట్టే విశ్వాసం అనేది ఆ, కేడము. ఆయన కేడము అంటే విశ్వాసం అనే డాల్ అది. విశ్వాసం అనే కేడము. ఆయన కేడముగానున్నాడు. అంటే విశ్వాసం అంటే ఆయనే. ఆయనే డాలు. ఆయన మనకు కనబట్ల, కానీ ఆయన వాక్కు మన దగ్గర ఉంది. ఆయన ఎట్లాంటి వాడో మనకి ఇక్కడ గ్రంథంలో రాయబడుతుంది. దీన్ని సపోర్ట్ చేస్తూ పరిశుద్ధాత్మ మనలో బలాన్ని కలిగిస్తుంది. యుక్త మార్గంలో నడవాలన్న కోరిక కలుగుతుంది. ఆయన మాటలను అంగీకరించాలని, ఆయన ఆజ్ఞలను దాచుకోవాలని పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. ఇవుట చేత యుక్త మార్గం నడుచుకుంటున్నటువంటి మనకి ఆ విశ్వాసం అనే డాలు ఎల్ల వేళల సాతాను విసిరే అగ్ని బాణాలని దుష్టుల మార్గం నుండి మన తప్పిస్తుంది. మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుండి అది నిన్ను రక్షిస్తుంది అంటున్నాడు ఆయన. ఆ యొక్క డాలు విశ్వాసం మనకు ముఖ్యం. ఆ విశ్వాసం అన్నది అదృశ్యమైనవి, వాటిని చూస్తూ నడుస్తున్నాం మనం. మనకెంతో పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం. నిజంగా మనం వాటిని చూడలేదు, గ్రహించలేదు. కానీ ఆయన యొక్క గ్రహింపు అవన్నీ కూడా ఏ విధంగా అంటే ఆయన యొక్క చర్యల ద్వారా, ఆయన యొక్క ఉంచినటువంటి సృష్టి ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం విశ్వసిస్తున్నాం. ఇవన్నీ కూడా చూపించి విశ్వసింపచేయచ్చు కదా అనొచ్చు. కానీ ఈ క్రైస్తవ జీవితంలో అట్లాంటి కాదు, చూపించేది కాదు. ఆయన అనేక మనకు చూపించాడు, మన ఎదుటే కనబడుతున్నాయి. వాటన్నిటి బట్టి అవన్నీ కూడా లెసన్స్, పాఠాలు నేర్పుతున్నాయి, తెలియజేస్తున్నాయి, సిస్టమేటిక్గా నడుస్తున్నాయి. అవి నడిపే శక్తిమంతుడు మన దేవుడు అని మనం గ్రహించాలి. ఆయన మాటే ఈ వాక్కు. ఆయన ఆజ్ఞలు దాచుకున్నప్పుడు, ఇవన్నీ కూడా ధ్యానించినప్పుడు, వీటన్నిటిని కూడా పరిశీలించినప్పుడు ఆయన మన ఏ సందర్భంలో మనకి ఏ వాక్కు ద్వారా బలపరచాలో ఆ వాక్కు ద్వారా బలపరుస్తాడు. ఆయన న్యాయం తప్పిపోకుండా కనిపెడతాడు. ఆయన తన భక్తుల ప్రవర్తన ఆయన కాస్తాడు. సాతానే అగ్ని బాణాలన్నింటిలోంచి ఆయన విడిపిస్తాడు. అప్పుడు నీతి, న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గను మనం తెలుసుకునే విధంగా, నీతి ఏంటి, న్యాయం ఏంటి. చాలామందికి నీతి అన్నది తెలియదు, న్యాయం అంటే తెలియదు, యథార్థత తెలియదు, ప్రతి సన్మార్గం తెలియదు. ఇది తెలుసుకోగలగాలంటే ఆయన యుక్త మార్గంలో నడుచుకునే విధంగా ప్రేరేపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ చేత నడిపిస్తున్నటువంటి ఆయన నడుస్తున్నప్పుడు నీతి అంటే, న్యాయం అంటే, యథార్థత అంటే, సన్మార్గం అంటే ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. అలాగే జ్ఞానాన్ని మన హృదయంలో జొచ్చుతాడు, మన హృదయంలో భద్రపరుస్తాడు, మన ఆ హృదయ అరల్లో పేరుస్తాడు. అది తెలివి మనకి మనోహరంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన ఇచ్చే తెలివి, ఆయన ఇచ్చే ఆనందం. సాతాను మనకి ఏ ఆనందం లేదంటే ఆయన చెప్పే కేడముగా ఉండి విశ్వాసం అని డాలు పట్టుకున్నప్పుడు అది ఎంతో మనోహరమైనటువంటిది. ఆయన తెలివి, ఆయన వివేచన, ఆయన బుద్ధి, జ్ఞానములు ఎంతో శ్రేష్టమైన. భక్తులు ఎంతో కొనియాడారు ఆ దావీదు గారు. కానీ మనోహరములు. ఈ యొక్క బుద్ధి మన ఏం చేస్తుంటే ఈ యొక్క ఆనందం, సంతోషం మన హృదయంలో జొచ్చినటువంటి ఆయన జ్ఞానం చేత మన బుద్ధి మనకి కాపాడుతుంది, వివేచన మనకి కావలి కాస్తుంది. అవే మన ఏం చేస్తాయంటే సెక్యూరిటీగా మనందరినీ కాపాడుతున్న దేవదూతలు లాంటివి అన్నమాట. ఇవన్నీ దుష్టుల మార్గం నుండి కూడా తప్పిస్తాయి. మూర్ఖంగా మాట్లాడేవారు అనేకులు ఉంటారు లోకంలో, అనేకులు వచ్చి మాట్లాడి చేసేటువంటి వాటి నుంచి కూడా రక్షిస్తుంది. అలాగే మరియు జారస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి కూడా ఇవి దేవుని యొక్క డాలు. విశ్వాసం ఏం చేస్తుందంటే సాతానుగాడు వేసే వెపన్స్ ఏదైతే ఉన్నాయో, బాణాలు అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా ఆర్పింపచేస్తుంది. ఇదే విశ్వాసం. సర్వగంతమైన యేసయ్యకే చెందునుగాక. ఈ క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మన గురి పరలోకంగా ఉండాలి.
ఆ పరలోకంగా ఉన్నవారి కొరకు మన కొరకు మాట్లాడుతున్నటువంటి వాక్కులు ఇవి. ఈ దైవ గ్రంథం, ఈ ఆజ్ఞలు, ఇవన్నీ కూడా ఇండికేషన్, ఇవన్నీ కూడా మనకు తెలియపరిచేది మన ఆత్మీయ బలాన్ని పొందుకోవటానికి, శారీరక అభివృద్ధి కోసం కాదు. ఈ భూమిలో ఉన్నవన్నీ సమస్తము లయమైపోతాయని బైబిల్ రాస్తుంది. బైబిల్లో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వీటి కొరకు రక్త సంబంధాలని, స్నేహితుల్ని, అలాగే ఇరుగు పొరుగు వారిని పోగొట్టుకోవద్దు. ఇవేమీ కూడా ఎంత దాచుకున్నా కూడా ఎదుటి వాళ్ళ మీద ద్వేషాన్ని కలిగిస్తాయి తప్ప ప్రేమను పుట్టించవి. లేకపోతే ఆయనే చెప్పేవాడు కదా, ఆజ్ఞలు కాదు, వెండి దాచుకో, బంగారం దాచుకో, లేకపోతే ధనాన్ని దాచుకొని చెప్పేవాడు ఆయన. మన దేవుడు చెప్పింది ఆయన ఆజ్ఞలు దాచుకుంటే చాలు. అవి ఎలాగుంటాయో, జ్ఞానంకు నీ జ్ఞానము చెవియొగ్గాలి. హృదయపూర్వకంగా వివేచన అభ్యసించడం అంటే ఈ లోకంలో సంపాదించడం కోసం చేసే ప్రాక్టీస్లు ఏవైతే ఉన్నాయో, అలాగా ఎంత కష్టపడతామో, అభ్యాసం చేస్తామో, ట్రైనింగ్ తీసుకుంటామో, నేర్చుకుంటామో, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తామో, అభ్యాసం. అయితే వివేచన అంట, హృదయపూర్వకంగా వివేచన అభ్యసించు. తెలివికి మొరపెట్టాలి, వివేచనకి మనవి చేయాలి. వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు వెతికితే యెహోవాయందు భయభక్తులను గ్రహించగలుగుతాం. దేవునికి వచ్చిన విజ్ఞానం లభిస్తుంది. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును. ఆయన ఇవన్నీ చేసి అంగీకరించి ఆయన ఆజ్ఞను దాచుకున్నట్లయితే ఆ వ్యక్తికి ఆయన ఇస్తున్నటువంటి టైటిల్, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. వాళ్ళంట యథార్థవంతులు ఏం చేస్తారు? యుక్త మార్గాన తప్పక నడుచుకుంటారు. అలాంటి వారికి ఆ సాతానేసే బాణాలు ఉన్నప్పుడు వాటికి కేడెముగా, ఆ అగ్ని బాణాలని ఆర్పుటకు కేడెముగా, డాలుగా ఉండి ఆయనే మన చేత ఆర్పింపచేయడానికి మనలో బలాన్ని ఇచ్చి ఆ డాలు అని యేసును అడ్డం పెట్టినప్పుడు ఆ శక్తి, యేసుక్రీస్తు వారిని ఎదురుగా నిలబెట్టగల శక్తి వచ్చినప్పుడు శక్తిమంతులు అవుతాం. అగ్ని బాణాలను ఆర్పటానికి యేసుక్రీస్తు వారిని నిలబెట్టాలంటే ఇవన్నీ మనకు ఉండాలి. ఆయన ఆ మాటలను అంగీకరించాలా, ఆ ఆజ్ఞలందు దాచుకోవాలి. అంతే కదా. ఇతర దేశస్తులు వచ్చినప్పుడు ఈరోజు భారతదేశమే కానీ ఇతర దేశాలు కానీ అన్నీ కూడా ఏం చేశారు? ఎక్కువ మిలిటరీకి సంబంధించినటువంటి ఆయుధాలకి ఎక్కువ వెచ్చించారు వాళ్ళు. శత్రు దాడి జరుగుతున్నప్పుడు వారి ధైర్యం ఏంటి? ఒక్కొక్క దేశాన్ని చూస్తే 3 లక్షల మంది, 10 లక్షల మంది, 4 లక్షల మంది, 5 లక్షల మంది అని చెప్పి సైన్యం, ఎవరెవరు ఎంత సైన్యం ఉందో మొత్తం ప్రతి ఒక్కరి రికార్డు ఉంది. వెపన్స్ ఎన్ని ఉన్నాయి. అలాగే అంటే ఆ దేశానికి ఉన్నటువంటి సామర్థ్యం కొద్దీ దాచుకుంటున్నారు వాళ్ళు. ఏమీ లేని దేశాలు, చిన్న దేశాలు కూడా దేశం మొత్తం మిలిటరీ వాళ్ళే. అవసరమైతే ఉద్యోగస్తులు కూడా మిలిటరీ వాళ్ళు అయిపోతారు ఏది యుద్ధం వచ్చినప్పుడు. అంటే ఒక దేశాన్ని రక్షించుకోవాలంటే అందరూ కూడా ఉన్నటువంటి సైన్యాన్ని, దాచబడినటువంటి సైన్యాన్ని కానీ, ప్రజెంట్ ఉన్న వారిని కానీ వినియోగించడం చేత ఆ దేశం ధైర్యంగా నిలబడగలుగుతుంది. అలాగే ఆజ్ఞలను దాచుకునే ఎడల సాతాను అగ్నిబాణాలని జయించడానికి కేడంగా యేసయ్య ఉన్నప్పుడు ఇసిరే అగ్నిబాణాలు ఎటువంటి అయ్యి? మనమే శక్తిమంతులుగా మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వేసే వెపన్స్ ఎంత? 3 లక్షల సైన్యం ఉన్న వ్యక్తి దేశం మీదకి ఒక 10,000 మంది ఉన్నటువంటి సైన్యం వస్తే భయపడతారా? 3 లక్షల సైన్యం ఉన్నటువంటి దేశం భయపడరు. అలాగే వారి దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యం, అలాగే ఆజ్ఞలు దాచుకున్న చేత వచ్చే శక్తి సామర్థ్యం చేత యేసుక్రీస్తు వారనే కేడెమును, ఆయన కేడెము అంటే డాలుగా విశ్వాసం ఆయనే కదా. విశ్వాసం, మన విశ్వాసం ఆయనే. రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం మనం. ఈ యొక్క దాచబడినటువంటి ఆజ్ఞల చేత ఉన్నటువంటి ధనం చేత ఆయన అనుసరిస్తున్నప్పుడు కలిగేటువంటి యుక్త మార్గం నడుచుకుంటున్నప్పుడు ఈ డాలు ఆయన కేడెముగా ఉంటాడు. డాలుగా ఉన్నప్పుడు ఆయన్ని మనం
విశ్వాసమని డాలు పట్టుకున్నప్పుడు దుష్టుని అగ్ని బాణాలని ఆర్పుటకు శక్తిమంతులవుతాం. దాచుకున్న దాన్ని బట్టే ఈ శక్తి మనం పొందుకోగలుగుతాం. ఆయన ఏ సందర్భంలో ఏ బాణానికి వినియోగించాలో, ఏ వాక్కు చేత మనం బలపరచబడాలో ఆ విధంగా బలపరచబడగలుగుతాం. 19వ అధ్యాయం కీర్తన గ్రంథంలో ఈరోజు అయ్యగారు ఇచ్చినటువంటి సందేశంలో చెప్పినటువంటి మాట ఒకసారి చూసినట్లయితే 19వ అధ్యాయము కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనము, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్రెల్ల చేయును. హల్లెలూయా. యెహోవా యొక్క ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ప్రాణాన్ని తెప్రెల్ల చేస్తుందంట. యథార్థమైనది అది. ఇక్కడ 2వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఆయన ధర్మశాస్త్రమే యథార్థము. ఆ ధర్మశాస్త్రం ఆయన మాటను అంగీకరించి దాచుకున్న వాళ్ళు యథార్థవంతులు, వాళ్ళు వర్ధిల్లుతారు. ఇక్కడ అదేం చేస్తుందంటే ఆ ధర్మశాస్త్రం ప్రాణాన్ని తెప్రెల్ల చేస్తుంది. అంటే ఆ ప్రాణానికి ఎంతో ఆదరణ కలుగుతుంది అన్నమాట. చాలా చక్కని సందేశం అయ్యగారు ఇచ్చింది ద్వారా వినగలటకు దేవుడు కనికరం చూపించాడు. అయితే ఈ యొక్క ఆజ్ఞలు ఇవన్నీ కూడా మన ఏం చేస్తాయంటే దాచుకొనుట చేత సాతానేసే బాణాలు అప్పుడు ఇవన్నీ తెప్రెల్ల చేస్తాయి. ఒక్కొక్క బాణం వేసినప్పుడు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు అది చాలా కష్టమే అనిపిస్తుంది. కానీ దేవుని ఆజ్ఞను దాచుకున్న వాడికి ఎట్లా ఉంటుంది? తెప్రెల్ల చేస్తుంది. 10,000 సైన్యం వాళ్ళు వేసే బాణాలని 3 లక్షల సైన్యం వాళ్ళు దాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఎంత పెద్దదైనా సరే వీరి ఊరికే దాన్ని జయిస్తున్నప్పుడు వాడికి కలిగే ఆనందం అట్లా ఉంటుంది, వారికి కలిగే సంతోషం అట్లా ఉంటుంది. అలాగే ఆజ్ఞలు దాచుకున్న చేత ఆ సాతాను దుష్టుడేసే బాణాలన్నిటిని కూడా జయించడానికి శక్తి వచ్చినప్పుడు ప్రాణం తెప్పరెలుతుంది. దేవుని వాక్యం, ధర్మశాస్త్రం దేవుని వాక్యం మన ఏం చేస్తుందంటే మన ప్రాణములను తెప్పరెల చేయదు. కాబట్టి దేవుని యొక్క తన కనికరం చొప్పున మనకి ఇవ్వబడుతున్నటువంటి సందేశాల ద్వారా మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని అనుసరించే వారికి ఉంటూ, దేవుని కనికరం చొప్పున మనం నడిపింపబడుతూ, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ, ఇవన్నీ కూడా చిన్న విషయాలైతే కాదు. ఎందువల్లంటే ఇవన్నిటిని నేర్చుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. వీటిని అంగీకరించాలంటే కష్టం, ఆయన మాటను అంగీకరించాలంటే కష్టం, ఆజ్ఞలు దాచుకోవాలంటే కష్టం. ఈ లోకంలో కోట్లు లక్షల కోట్లు దాయాలంటే ఈజీ, చాలా ఈజీ. కానీ ఆయన ఆజ్ఞలు దాచుకోవటానికి చాలా కష్టం ఉంది. అయితే ఆయన యుక్త మార్గం నడవాలని అంగీకరించి, ఆయన మాటను అంగీకరించి ఆజ్ఞను దాచుకోవాలని యుక్త మార్గం నడుచుకోవాలనుకుంటే మాత్రం ఆయన కేడింగ్గా ఉంటాడు. ఆయన కేడింగ్గా ఉండి సాతానేసే ఏ బాణాలనైనా జయించగల శక్తిని మనకిచ్చి వాటిని ఆర్పుటకు శక్తిమంతులుగా మనల్ని చేస్తాడు. ఇటువంటి దేవుడు మన దేవుడు. మన సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం, ప్రణాళికలు ఎరిగి దాని ప్రకారం మనం జీవించేవారిగా ఉండాలి. వెండి దాచుకోవద్దు, ధనాన్ని దాచుకోవద్దు. అయితే పరలోక గురిలో ఉన్నవాళ్ళైతే, ఈ లోకపు గురిలో ఉన్న వాళ్ళకి అవే ఆధారము, అవే బలం, అవే ఆ శత్రువు వేసే ఆర్థిక ఇబ్బంది, అనారోగ్య ఇబ్బందికి వారికి ఉపయోగపడతాయి అవి. చాలామంది చూస్తే ఎల్ఐసి ఎందుకు చేసావంటే నా తదనంతర కుటుంబాన్ని ఆదుకుంటుందని వారి గురి అది. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావంటే నా సంగతి ఎందుకు, ముందు నా వెనకాల ఉన్న వాళ్ళ కోసం. ధనం ఎందుకు దాస్తున్నావంటే నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఉపయోగపడతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తున్నావంటే అది నాకు ఉపయోగపడుతుంది. ఇది దాచుకోవాలి, ఇది ఇప్పుడు నేను కట్టుకోవాలి. ఏ విధమైనటువంటి అవేర్నెస్ ఈ లోకస్తులకు ఉందో, యాస్టీస్గా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి మనకి అవి ఒక మాదిరిగా ఉన్నాయి. కాబట్టి వారికి కనబడుతుంది,
కానీ విశ్వాసం మనకి కనబట్ల, అదృశ్యమైనవి మనకి కనబట్ల, దాని మీద మనం విశ్వాసం ఉంచున్నాం. కాబట్టి ఆ కనబడిన వాటికి విశ్వసిస్తున్నటువంటి మనకి బలాన్ని కలగటానికి ఈ వాక్కులు మనకు తెలియపరుస్తాయి. వాటి మీద ఇంకా విశ్వాసంతో, నిరీక్షణతో బలం పొందుకుని ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇందులోనే ఎతకాలి మనం. ఇక్కడే కనబడుతుంది. వెండిని వెతికినట్లు, దాచబడిన ధనంలో వెతికినట్లు వాటిని ఎట్లా ఎతకాలో వారికి మాదిరి చూపించిన వారు ఉన్నారు. ఏ విషయానికైనా ఈ లోకంలో మాదిరి కనబడుతుంది. అలాగే విశ్వాస జీవితంలో మనకు ఉన్నటువంటి పూర్వీకులే కానీ, విశ్వాసులే కానీ, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వారే కానీ, హతసాక్షులైనటువంటి వారే కానీ మనకు ఒక మాదిరి చూపించారు. వారి యొక్క శ్రమల్లో వాటిలో ఉన్నప్పుడు ఆజ్ఞలను దాచుకున్నట చేత వారు పొందుకున్న సంతోషాన్ని, ఆనందాన్ని మనం చూడగలిగాము. వాటిని మనం విశ్వసించాం. ఒక మాదిరిని వారు చూపించారు. అలాగే వెండి కావాలనుకున్న వాళ్ళు, బంగారం కావాలనుకున్న వాళ్ళకి, ధనం కావాలనుకున్న వాళ్ళకి ఏ విధమైనటువంటి గురి ఉంటుందో అదే విధమైనటువంటి గురి ఆజ్ఞను దాచుకున్నటకు, ఆయన మాటను అంగీకరించి, ఆయన మాటలను అంగీకరించి దాచుకున్నట్లయితే యుక్త మార్గంలో నడుచుకునే వారంగా ఉంటాము. యథార్థవంతులుగా వర్ధిల్ల చేస్తాడు. అలాగే మనకి ఇవన్నీ కూడా 11 అంశాలు మనకి కనబడుతున్నాయి. అందరి నుంచి తప్పిస్తాడు. ప్రతి ఒక్క దుష్టుడి యొక్క బాణాల నుంచి వాటిని అన్ని ఆర్పుటకు మనకే శక్తినిస్తాడు. ఆయన మన శక్తిమంతులు చేస్తాడు. కాబట్టి అటువంటి దేవుడు మనకు కలిగినందుకు సర్వగంతమై ఆయనకే చెల్లిస్తూ, దేవుడు తన మాటల ద్వారా మనతో మాట్లాడినందుకు ఆయనకి గంతమేమో చెల్లిస్తూ చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ముగిద్దాం. పరలోకమందున మా తండ్రి, నామ స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామడి నాయన, సమాధానకి అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నాయన నీ మాటను అంగీకరించి నీ ఆజ్ఞలను దాచుకోమంటారు. వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికినట్లయితే యుక్త మార్గం నడుచుకోవాలనుకున్నప్పుడు ఆయన కేడముగా ఉండి, నా ప్రభా జ్ఞానాన్ని, న్యాయాన్ని తప్పుకోకుండా భక్తుల ప్రవర్తన కాస్తూ నీతి న్యాయాలను, యథార్థత, సన్మార్గాలు తెలుసుకోగలటకు జ్ఞానంతో హృదయంలో జొచ్చి, నాయన నీ జ్ఞానాన్ని మా హృదయంలో జొచ్చి పెట్టి మమ్మల్ని బలవంతులుగా చేసి నడిపిస్తానని తెలియపరుస్తున్నటువంటి మాటలకి స్తోత్రం. నా ప్రభు ఇక్కడ ఉన్నటువంటి 11 అంశాల్లో కూడా, 11 విషయాల్లో కూడా నువ్వే కేడముగా ఉండి మమ్మల్ని నడిపిస్తావని తెలియజేస్తున్నావు. అయ్యా, ఈ లోకంలో మేము యాత్రికులు, ఈ లోకంలో దేవా తండ్రి జీవితం బట్టి నాయన నిత్యరాజ్యంలో మా యొక్క స్థితిగతులు ఉంటాయి. కాబట్టి అవేర్నెస్తో పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకుని ముందు సాయం దేవా. ఈ కార్యక్రమానికి, ఈ విశ్వాస జీవితానికి నాయన మేము నిరీక్షిస్తున్నటువంటి నీ రాజ్యం కొరకు దేవా తండ్రి నాయన ఆటంకాలను జయించగల శక్తిని దయచేయండి. నా ప్రభా వాటిని ఇచ్చి నడిపిస్తానని, యుక్త మార్గం నడుస్తానని నిర్ణయించుకున్న వారికి, మాటను అంగీకరించి ఆజ్ఞను దాచుకున్న వారికి, యుక్త మార్గం నడుచుకున్న వారికి ఉన్నటువంటి కాపుదలు ఏంటో తెలుసుకోకుండా సహాయం చేసు. సర్వగంత మహిమ నీకే. నా ప్రభా మమ్మలను దేవా తండ్రి 2వ అధ్యాయము 20 చెప్పిన విధంగా సజ్జన మార్గం ముందు నడుచుకుంటామని, చివరికి ఈ విధంగా నడిచినట్లయితే నీతిమంతుల ప్రవర్తన అనుసరిస్తామని, యథార్థవంతుల దేశంలో నివసించుదురని, లోపం లేని వారు దానిలో ఉంటారని, నిలిచి ఉందిరని, నీతిమంతుల కొరకు నాయన నీవు ఏర్పాటు చేసినటువంటి నీ రాజ్యంలో ఉంచుటకు ఇవన్నీ కూడా నేర్చుకుని ఈ లోకంలో ఆత్మకు సంబంధించినటువంటి బలాన్ని పొందుకోగలటకు పరిశుద్ధాత్మ దేవ నీ ఆత్మ నడిపింపు, కుమ్మరింపు దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని మా ప్రియరక్షణ శిరాన్ని సంబంధించిన వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంతమై యేసుకే చెందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.